గృహిణులను కూడా గుర్తుపెట్టుకొని జాతీయ గృహిణుల దినోత్సవాన్ని ఇలా ఒక వేదికగా తీసుకొని ఇక్కడ అందరినీ గౌరవించడం ఈ థాట్ ఎలా వచ్చింది? మా ఈ ప్రాంతంలో వికాస్ ప్రజాహిత సేవా సమితి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉద్యోగస్తులు ఉన్న ఏరియా. రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ ఉంటారు. దాదాపు ఈ ప్రాంతంలో 1300 మందికి రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఉద్యోగస్తులకి విశిష్ట సేవా పురస్కారాల ద్వారా అందించడం జరిగింది. ఈ ప్రాంతంలో జాతీయ అవార్డులు పొందిన వాళ్ళు ఉన్నారు, రాష్ట్రపతి అవార్డులు పొందిన వాళ్ళు అందరూ ఉన్నారు. అలాగే వాళ్ళకన్నా ఈ గృహిణులు చాలామంది సమాజం కోసం కష్టపడి ఒక మంచి పౌరుల్ని ఈ దేశానికి అందించినటువంటి వాళ్ళ కష్టపడుతూ తమ ఫ్యామిలీని చూసుకుంటూ తన పిల్లల్ని పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళకి నైతిక విలువలు నేర్పించి ఈరోజు సమాజానికి ఎన్నో కష్టాలు నిద్ర లేని రాత్రులు గడిపి ఎంతో కష్టపడుతున్నటువంటి గృహిణుల్ని గుర్తించుకోవాలి. ఈరోజు సమాజం కోసం నిత్యం వాళ్ళ ఇళ్లలో తిట్లు అయితేనేమి అన్నీ భరిస్తూ నిద్రలేసి ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకొని దేవుడి దగ్గర పూజ చేసి తన కుటుంబం బాగుండాలి, తన పిల్లలు బాగుండాలని చెప్పి వాళ్ళకి ఉదయాన్నే బెడ్ కాపీ అందించి తర్వాత వాళ్ళ పిల్లలకి స్కూల్కి పంపించేదానికి ఏర్పాట్లు చూసి అత్తామామలకి మందులు ఏర్పాట్లు చూసి అట్లా అన్నీ చేస్తున్నటువంటి గృహిణుల్ని మనం సన్మానించుకోవాలి. అలాగే ఆర్థిక అవసరాలని దృష్టిలో పెట్టుకొని పొదుపుగా వాడుకుంటూ ఏ అవసరమో పిల్లలకి ఎంత అవసరమో అన్నీ చేస్తున్నటువంటి గృహిణులు ఈరోజు నిజంగా వాళ్ళు ఎంత చేసినా వాళ్ళ జీవితంలో వాళ్ళ రుణం తీర్చుకోలేనిది కాబట్టి ఆ గృహిణుల్ని మనం సన్మానించుకొని ఈ యొక్క విశిష్ట సేవా పురస్కారంతో మనం చేసుకుంటే అది వారి ఆశీస్సులు మనందరికీ ఉంటుందని కూడా ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకంటే ఎంతోమంది మహా తల్లులు తమ ఫ్యామిలీల కోసం అన్నీ త్యాగం చేశారు. సినిమాలు చూడరు, షికార్లు బారు, ఏ ఊరికి బారు, తన బిడ్డలు, తన పిల్లలు, తన అత్తామామలు, తన భర్త అయ్యే ధ్యాస, అదే శ్వాస, దానికోసమే వారు తప్పిస్తారు. అలాంటి వాళ్ళని మేము సన్మానించుకోవాలని జరిగింది. అలాగే మళ్ళా పరిశుభ్రత మీద ఎస్ఆర్ఐటీ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. మహిళలు అవగాహన కల్పిస్తే మన వీధులన్నీ పరిశుభ్రంగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథులుగా మన డిప్యూటీ డైరెక్టర్ మున్సిపల్ నగరపాలక సంస్థ డిప్యూటీ డైరెక్టర్ మాధురి మేడం గారు, అలాగే మరొక జాయింట్ డైరెక్టర్ సిటీ ప్లానింగ్ ఇన్ఛార్జి మన బిందు మేడం గారు, కావ్య మేడం గారు, అలాగే నెల్లూరు టౌన్లో ప్రముఖ డాక్టర్ మన షుగర్ వ్యాధి నిపుణులు, అలాగే థైరాయిడ్కి సంబంధించిన డాక్టర్ అయినటువంటి డాక్టర్ సహజరెడ్డి గారు ఎంతో ఓపికగా ఇక్కడ మన గృహిణుల్ని సన్మానించి చేసిన దానికి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ